అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఎప్పుడు ఈ ఇంటి స్థాయిలకి రావద్దని చెప్పండి వచ్చినా నా సెల్లెల జీవితం గురించి పట్టించుకోవద్దని చెప్పండి ఇక ఆ బండిని మర్చిపోయి మీ పావని చేసుకో ఏమంటావు వద్దంటా శిరమ్మ ఎప్పుడు మా గురించే బాధపడేది నేను శివంగిని ఇష్టపడుతున్నప్పుడు కూడా ముందుగా శిరమ్మే ఆనందపడింది నువ్వు శివంగిని ఇష్టపడుతున్నట్లు ఏనాడు ఎవరికీ చెప్పలేదు కదా నువ్వు నీ మనసులో నాకు ఇచ్చిన స్థానం అంత ఉన్నతంగా ఉందని నేను అనుకోలేదు నాకు నువ్వు అన్నవే కాదు అన్ని వేళల్లో తోడు నీడుగా ఉంటావు నిన్నెప్పుడైనా బాధ పెట్టుంటే నన్ను మన్నించు సిరి ఏంటది చిన్నపిల్లలాగా నువ్వు బాధ పెడితే బండ బాధపడితే నీకే మొదట తన మనసులో మాట చెప్తాడు బండ నిన్ను సొంత చెల్లెలుగానే కాదు సొంత మనిషిలా చూసుకుంటున్నాడు ఇంకా చెప్పాలంటే ఏ కష్టంలోనైనా సుఖంలోనైనా మనసులో తలుచుకున్నాడు ఒక తల్లితో కూడా చెప్పుకోలేని విషయాలు నీతో చెప్పుకున్నాడు అంటే అంతకంటే నీకు అదృష్టం ఏముంది చెప్పు శిరమ్మ
రవిబాబు చెప్పినంతగా నేను చెప్పలేను. నువ్వు నాకు చెల్లెమ్మవంతే. బండా, నీ ప్రతిభ నా సీత తెలుసుకోలేకపోతుంది. శివంగిని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదో మాకు తెలియడం లేదు. ఎంతగానో ఒప్పించావు, అయినా మంకు పట్టు పట్టుకుని కూర్చుంది. నాకు ఈ విషయంలో ఎవరు సహాయం చేయనక్కర్లేదు. ఎందుకంటే ఎవరో చెప్పి నా మనువు చేయనక్కర్లేదు. అలా అయితే ఆ మనువే నాకు అక్కర్లేదు. బండన్నా, ఏంటా మాటలు? నీ మనవు జరుగుతుంది, ఆ శివంగితోనే జరుగుతుంది. అసలు ఆ మాటకొస్తే మీ మనవు అయిన తర్వాతే మా ఇద్దరి పెళ్ళి. ఏం రవి? అవును, యు ఆర్ కరెక్ట్. నువ్వు చెప్పిందే జరుగుతుంది, జరిగేటట్టు నేను చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. శివంగి, 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 ఏం చేస్తున్నావు? సిరమ్మ, మీరెందుకు వచ్చారు? మా అక్క చూసిందంటే గొడవ చేస్తుంది. ఆనాక మళ్ళీ మీరు బాధపడతారు. ఏ, మీ అక్క మనుషుల్ని చూడనివ్వదా? లేకపోతే మనుషులతో మాట్లాడనివ్వదా? అయినా నేనొచ్చింది నీతో సరదాగా కాలక్షేపం చేద్దామని. ఏ, ఆ మాత్రం కూడా స్నేహితులతో మాట్లాడనివ్వదా? మరీ అంత కాదు కానీ మీరు వస్తే కేవలం నా మను కోసమే వచ్చారనుకుంటుంది, అంతే. సర్లే, ఏం వంట చేసావు? కనసగడ్ల పులుసు పెట్టి శాంకూర సాయిపప్పు వండాను. ఏమ్మా, మా ఇంట్లో భోంచేస్తారా? ఏ, పెట్టవా? అమ్మలాలో నువ్వు మా తిండి తింటావా? అమ్మలాలో ఏ మీరు మనుషులు కాదా? అని కాదు, మేమంటే అడవి వాళ్ళం. కాయ కసలతో ఏయో పిచ్చి వంటలు చేసుకుంటాం. పట్నం నుంచి వచ్చిన వాళ్ళు మీరు తినగలరా అని. పెడితే ఏదైనా తింటాం. అది అభిమానమేనమ్మా. నిజంగా రుచి నచ్చుతుందంటారా? శివంగి, ఒకటి చెప్పనా? ప్రపంచంలో అందరికీ అన్నీ నచ్చవు. అలాగని అందరికీ నచ్చినట్టు మనమేమీ చేయలేం. అంతేకాదు, దేవుడంటే కొందరికి ఇష్టం. కొంతమంది నాస్తికులు దేవుడు లేడని వాదిస్తారు. అది వాళ్ళ ఇష్టం. దేవుడున్నాడని నమ్మినంత మాత్రాన ఎలా నష్టం లేదో, దేవుణ్ణి నమ్మితే లాభం కూడా లేదు. నువ్వేమంటావు? ఏమోనమ్మా, మీరు పెదాలు కదపడం తప్ప నాకేమీ అర్థం కాలేదు. పిచ్చి శివంగి, బండనికి నువ్వు నచ్చావు. అలాగని మీ అక్కకి బండన్న నచ్చాలని లేదుగా. నిజమే. అవును, నువ్వు బొమ్మలు బాగా చేస్తుంటావట కదా? ఏదో సరదాగా చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం, చెక్కలతో రంగురంగుల వస్తువులు చేయడం, రంగురంగుల పూలు అల్లడం, ఇలా చాలా చేస్తాను. నేను మనూసీలో చాలా బాగా చేస్తానంటారు. ఈ మనవ చీరేంటి? మనూసి వేసుకునేటప్పుడు చీర మీద పూలు, ముగ్గులు, అద్దాలు, చెక్కలు, పూల దారాలు ఇలా ఎన్నో వాడి చీరలు తయారు చేస్తాను. మరి నువ్వెప్పుడు అలాంటి డిజైన్స్ వేసుకునే లేదే? మనకెందుకమ్మా? అయినా నాకు ఎవరికైనా చేయడం తప్ప నేను వాడను. మరి నాకు మనువు చీర చేసి పెడతావా? ఓ, ఎప్పుడో మొదలు పెట్టేశాను కూడా. అవునా? ఎందుకలా? బండరాముడు చెప్పాడు, మంచి చీర తయారు చేస్తే మా చెల్లికి ఇవ్వాలని. అంటే మీరిద్దరూ చెరువుల దగ్గర, వాగుల దగ్గర, కొండల మీద, చెట్లు కింద, పుట్టల కింద మాట్లాడుకున్నవి ఇవా? సరిపోయింది. ఇవేనా అంటే ఇంకా చాలా మాట్లాడుకున్నాం. అవేంటో నాకుడే చెప్పవా? మరెవరితోని చెప్పకూడదు. చెప్పనులే. కమలి కోపం వస్తే లచ్చన్న కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగానే కోపం పోతుందట. జిత్తు మళ్ళీ చిన్నపిల్లల్లా ఎవరూ లేనప్పుడు దాగుడు మూతలు ఆడుకుంటారట. ఇక నువ్వు కేవలం రవిబాబు కోసమే ఇక్కడికి వచ్చావంట. కిట్టబాబు నీరు కాళ్ళు ముళ్ళు తీసి నీలుని పేవలో పడేశాడంట. ఇంకా చాలు చాలు తల్లి, చాలు.
నిన్ను అనవసరంగా కదిపాను. అమ్మ బండన్నా అమాయకంగా కనిపించి నీళ్ళు కాలిలో ముళ్ళు దగ్గర నుంచి నా వరకు అన్నీ చెప్పేశావన్నమాట. అమ్మ బాబోయ్, అయితే మీరు చాలా చాలా మాట్లాడుకున్నారన్నమాట. అమ్మ బాబోయ్, అయితే మీరు చాలా చాలా మాట్లాడుకున్నారన్నమాట. మరేమనుకున్నావు? సరే, వంట అయిపోయిందన్నావుగా, మరి భోంచేద్దామా? నేను వెళ్ళొస్తాను. సరే. భోజనం ఎలా అయిందిగా? మా తిండి తినగలిగితే తినేళ్ళు. నేను అదే చెప్తున్నానక్క. మీరు ఇంతిదిగా అడిగితే నేను భోజనం చేయకుండా ఎలా వెళ్తాను? తప్పకుండా తిని వెళ్తాను. సరే. మీ అక్క చాలా ప్లెజెంట్ మూడ్లో ఉన్నట్టుంది. అంటే అదే, చాలా ప్రశాంతంగా ఉంది అంటున్నాను. ఎప్పుడూ అలానే ఉంటుంది. ఆ బండరాముడి పేరెత్తితేనే. మాట్లాడకుండా రండి, భోంచేద్దాం. రామ్మా, ఎక్కడి నుంచి? మీ ఇంటికాడి నుంచే. సీత ఉందా? లేదు, సీతక్క శివంగి పుల్లలకెళ్లారంట. కొండమ్మ చెప్పింది. మరి ఎలాగొచ్చావే? నీతో మాట్లాడదామని. శివంగి మన విషయం అయితే నాతో మాట్లాడి ప్రయోజనం లేదు. అదేంటలా అంటావు? సీతక్కను ఒప్పించాలంటే నీకు కాక ఇంకెవరి తరం అవుతుంది చెప్పు. సర్లే, ఏదో సామి చెప్పినట్టుంది. నాకే కనుక అంత ధైర్యం ఉంటే నా ఇల్లు బూజుబట్టిన పచ్చడి ముంతలాగా ఎందుకుంటది? నేను చెప్పినట్టు వింటే నీ ఇల్లు అమ్మోరు గుళ్ళలాగా కలకల్లాడిపోతుంది. ఇప్పుడు కూడా నా ఇల్లు అమ్మోరు గుళ్ళలాగా ఉంది. కాకపోతే కలకల కాదు, కలకలంగా ఉంటది. ఆ నాగన, నాదో ఉపాయం. అదేంటంటే సీతక్క నువ్వేదంటే దానికి వ్యతిరేకంగా చేస్తుంది కదా. అందులో అనుమానం ఏముంది? అయితే ఏం లేదు, ఇవాళ నుంచి ఎప్పుడు సీతక్క బండ వేసి ఎత్తినా నువ్వు సిరాకు పడి అతను వేసి ఎత్తకు అని అన్నావంటే నెమ్మది నెమ్మదిగా సీతక్క నీ మాట వినడం ఏంటా అనిపించి శివంగికి బండతోనే మనువు చేస్తాననొచ్చు కదా. ఏమంటావు? నిజమే, ఆ అవకాశమూ లేకపోలేదు. కానీ తాను అసలు బండ విషయం ఎప్పుడు మాట్లాడదే, అప్పుడేం చేయాలి? తను మాట్లాడకపోతే నువ్వే ఏదో ఒకలాగా అత్తమానం బండేసి మాట్లాడు. నిజమే, కానీ ఇంట్లో ఆ పేరెత్తే భూకంపం అవుతుంది. ఆ మాత్రం భూకంపానికి నువ్వేం భయపడవు, కానీ పని చూసుకో. తుఫాన్ వస్తేనే సెక్కు సెదరలేదు. తుఫాన్ ఏంటి? సీతక్కతో మనువు జరగడం. ఎలాగైనా సరే నేను చెప్పినట్టు చెయ్యి, శివంగి మనువు జరిగిపోతుంది. గొడవలేం జరగవు కదా? ఏం జరగదు, అలా చెయ్యి. వద్దు, నా కోసం ఎవరు గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మను కోసం సరదాగా సాగిపోయే మీ జీవితాలతో ఆటాడుకోకండి. బండా, అలా ఏమీ జరగదు. నువ్వు శివంగి లేకుండా ఎలా బతకలేవు, తను అంతే. నువ్వు ప్రతి నిమిషం శివంగి కోసం ఎలా ఆలోచిస్తున్నావో తను కూడా నీ కోసం ప్రతి క్షణం అలాగే ఆలోచిస్తుంది. మీ ఇద్దరు ఒక్కటవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీ మనువుకి ఏదైనా ఆటంకం వస్తే ఈ గూడెల్లో ఏ మనువు జరగదు. కమలి, అంత మాట అనకు. ఇది గూడానికి శుభం కాదు. మన అదృష్టం ఎట్టుంటే అలా జరుగుతుంది. మా కోసం చక్కగా ఏ ఆటంకం లేకుండా మనువు జరిగే వాళ్ళ మనువులు ఆగిపోతాయి అనడం మంచిది కాదు. చూసావా నాగన్న, బండ మంచితనం ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎవరిని నొప్పించలేదు. మేము ఆటలు ఆడుకునేటప్పుడు కూడా కళ్ళకు గంతులు కట్టి ఎవరైనా వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కడ ఏ చెట్టు కొమ్మ తగులుతుందో ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో అని వాళ్ళ చుట్టూ తిరిగి దొరికిపోయేవాడు. తన కళ్ళకు గంతలు కడితే
ఎప్పుడూ వెతికి పట్టుకునేందుకు ప్రయత్నం చేసేవాడు. అటువంటి బండలో లేని దోషాల్ని ఎతికి పట్టుకొని మనువుకి నిరాకరించడం ఎంతవరకు సమంజసం? కమలి, నాకు తెలుసమ్మా. అందుకే ఈ గూడానికి రాకముందు శివంగికి అస్మాన్ బండ విషయాలు చెప్పేవాడిని. అలాగే శివంగిని తీసుకొచ్చేటప్పుడు కూడా బండకు చెప్పాను. నా దుట్లో ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారనిపిస్తుంది. అందుకే సీతొద్దన్న ఈ మనువు జరుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఒక్క సీతే కాదు, ఈ అడవిలో చిన్న తుమ్మెదలు పక్షులు వద్దని సగిసేసిన ఈ మనువు నేను చేసుకోను. అందరూ మనస్ఫూర్తిగా నా మనువు ఒప్పుకున్నప్పుడే ఈ మనువు చేసుకుంటాను. ఏం జరుగుతుందో చూద్దాం. వస్తానమ్మా. ఏం జరుగుతుందో చూద్దాం అనుకోకుండా అమ్మా అందరి మనవులు సేయి తల్లి వినిపించిందా? వినిపించింది. అయితే నేనేం చెప్పానో చెప్పు. నువ్వు నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశాక ఎవరికి వారిగా విడిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోకూడదు, ఇద్దరం ఒకే చోట ఉండాలని చెప్తున్నావు. అంతేకాదు, వీలైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ గానో అసిస్టెంట్ కలెక్టర్ గానో కమిషనర్ గానో ఇదే అడవి ప్రాంతానికి రావాలి. నీకు చాలా కలలున్నాయి. ఏం రవి, నావి కలలేనా? నీ కలలు నెరవేర్చుకుంటావు అంటున్నాను. ఏమో రవి, అమ్మా నాన్న తెలియని నేను చిన్నప్పటి నుంచి అనాథగా నాలాంటి అనాథల మధ్య పెరిగాను. నన్ను పెంచిన ఫాదర్ గేబ్రియల్ ఆయన చివరి దశలో నన్ను పిలిచారు అడవికి వెళ్ళమని. ఇక్కడ గూడెంలోని ప్రజలకి సేవ చేయమని చెప్పారు. అందుకే నిన్ను తీసుకుని ఇక్కడికి వద్దామని నీ గురించి ఎంక్వైరీ చేస్తే అదేంటో చాలా ఆశ్చర్యంగా నువ్వే ఇక్కడికి వచ్చావని తెలిసింది. అందుకే వచ్చాను. కానీ ఇక్కడ ప్రకృతి కంటే చల్లని మనసులున్న వీళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. అంటే ఈ అడవికి మీ ఆశ్రమం ఫాదర్ చెప్పాడు కాబట్టి వచ్చావు అనమాట, అంతేగాని నా గురించి కాదనమాట. సిరి, ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు చర్చుకు సంబంధించిన ఆశ్రమంలో పెరిగావు కదా, నీ మెడలో క్రాస్ అదే సిలువేది? నువ్వు మామూలుగానే ఉన్నావు. మా ఆశ్రమం ఫాదర్ గ్రాబియల్కి నేను ఎలా దొరికానో అదే మతంలో ఉండేటట్టు నన్ను పెంచారు. ఇంకా ఇతర మతాల వాళ్ళు కూడా చాలామంది మా ఆశ్రమంలో ఉన్నారు. ఫాదర్కి మతం మీద కంటే మానవత్వం మీదే ఎక్కువ నమ్మకం. అందుకే ఎవరి ఇష్టానుసారం వారిని పెంచి పెద్ద చేశారు. ఎప్పుడు ఎవరికి ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. గ్రేట్, నిజంగానే గ్రేట్. రవి, నువ్వెప్పుడు ఉద్యోగంలో చేరావు? ఉద్యోగమా? అదే బట్టిరాజు ఉద్యోగం, నన్ను పొగిడే ఉద్యోగం. తప్పైపోయింది తల్లి. అయినా అంతేకాదు, మీ సెల్ఫ్ మ్యాటర్ వాళ్ళతో చాలా ఇబ్బందే. ఏంటి బాబు ఇబ్బంది అంటున్నారు? చూసావా శివంగి, ఇక్కడ ఎవరూ లేని చోటు చూసి సిరి నన్ను భయపెట్టేస్తోంది. ఏం కాదు, మా సిరమ్మ ఎవరిని అలా చేయదు. ఆ మాటకొస్తే మీరే మా అమ్మని బెదిరిస్తున్నారు. సరిపోయింది, నువ్వు కూడా ఈ సిరి స్కూల్లో చేరిపోయావు అనమాట. ఇక నన్ను ఆ భగవంతుడే కాపాడాలి. ఏంటి శివంగి ఇలా వచ్చావు? ఒకవేళ మా బండన ఇటువైపు వస్తానన్నాడా? లేదమ్మా, 2 రోజుల నుంచి ఆ బండరావుడు నన్ను కలవడం లేదు. ఏ, ఎందుకని? మీరేమైనా గొడవ పడ్డారా? లేదమ్మా, మొన్న మా ఇంటికి వస్తే మా సీతక్క కోప్పడింది. అందుకే అలిగాడో ఏంటో, అసలు ఆడు కనిపిస్తలేదు, ఆడి మాట వినిపిస్తలేదు. లేదు శివంగి, ఆ బండ అదే ఆ రాముడు ఎవరి మీద అలగడు. అసలు ఆ మాటకొస్తే కోపం కూడా రాదు. నాకు తెలిసినప్పటి నుంచి, అదే ఈ అడవికి వచ్చినప్పటి నుంచి
బండరాముడు అలిగింది, కోపగించుకుంది చాలా తక్కువ సార్లు. మళ్ళీ నేర్పించినప్పుడు ఆ రమణదొర మీద ఒకసారి చేయి చేసుకున్నాడు. ఇదిగో చాలా కాలానికి ఆ పట్టణం నుంచి వచ్చిన కుర్రోళ్ళు నిన్ను అల్లరి చేశారు కదా, వాళ్ళ మీద చేయి చేసుకున్నాడు. అంతకు మించి బండకి కోపం, అలక సంగతి అసలు తెలీదు. అవును శివంగి, బండనది కోపం కాదు, అలక కాదు, మంచితనం. తన వల్ల ఎదుటివారు కష్టపడకూడదని అనుకుంటాడు. ఎదుటివారి ఆనందం కోసం, సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. చివరికి తన ప్రాణం మీదకొచ్చినా సరే. ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే బండకు మించిన వాళ్ళు లేరు. ఎంతటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళైనా బండ ఉంటే చాలు, బ్రతికిపోయినట్టే. నిజమే, కానీ అతని మంచితనాన్ని, అతని మనసుని మా సీతకు ఎప్పటికి తెలుసుకుంటుందో. తప్పక తెలుసుకుంటుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే